ఏంట్రా అంత పరీక్ష చదువుతున్నారు? ఉద్యోగ రేఖ ఎక్కడ ఉందా అని. ఉద్యోగానికి అప్లికేషన్ పెట్టి ఉద్యోగ రేఖ ఎప్పుడో పోయిందిరా. అసలు ఉంటే కదరా అరిగిపోవడానికి. ఏమై ఇట్రా. ఏంటి బాబాయ్? అర్జెంట్ గా డబ్బులు తెచ్చుకోవాలని నా సైకిల్ తీసుకెళ్ళావు, ఏమైంది? సైకిల్ మీద డబ్బులు తెచ్చుకున్నా. సైకిల్ మీద వెళ్ళి డబ్బులు తెచ్చుకున్నావు బానే ఉంది, మరి నా సైకిల్ ఏది? అబ్బా, నీ సైకిల్ మీద 500 తెచ్చుకున్నాడయ్యా. అది సరేనయ్యా, మరి నా సైకిల్ ఏది? సరే చెప్తే అర్థం చేసుకో. నీ సైకిల్ మీద 500 తెచ్చుకున్నా, అర్థం చేసుకోవాలి కదా నువ్వు. బాబు చెప్తున్నాడు కదా, అర్థం చేసుకోవా? అరే చెప్తే అర్థం చేసుకోడేంట్రా బాబు. నీ సైకిల్ మీద వెళ్ళి 500 రూపాయలు తెచ్చుకున్నాను, అది చెప్తే అర్థం చేసుకోవాలి కదా. నేను 500 సరే, నా రూపాయలు. సైకిల్ ఏది? అరే చెప్తే అర్థం చేసుకో. మళ్ళీ ఏదన్నా వెధ పని చేశారా? చిచి ఏదో పని ఏం లేదు బాబాయ్. ఆయన సైకిల్ మీద 500 తెచ్చుకున్నా అంతే. మరి నా సైకిల్ ఏది? అబ్బా చెప్తే అర్థం చేసుకోండి. ఏమండి బాబు బాబాయ్, ఇలాంటి విషయాలు మీరు చాలా చక్కగా చెప్తారు, చెప్పండి. నీ సైకిల్ మార్వాడి దగ్గర తాకట్టు పెట్టి వారు 500 తెచ్చుకున్నా. చాలా చక్కగా చెప్పారు, అర్థం ఒరేయ్, చేసుకో. సాయంత్రం లోపు నా సైకిల్ ఇవ్వకపోతే బంపర్లు పగిలిపోతాయి, జాగ్రత్త. ఒరేయ్, ప్రశాంతంగా ఉన్న కాలనీలో ఇలాంటి పోకిరీ పనులు చేస్తూ ఎందుకురా పరువు తీస్తారు? అది కాదు బాబాయ్, మాకు ఉద్యోగాలు దొరికేంత వరకు ఏదో ఒక రకంగా టైం పాస్ చేయాలి కదా. టైం పాస్ కోసం ఇలాంటి పనికిమాలిన పనులు చేస్తుంటే మీ లైఫ్ ఏ పనికి రాకుండా పోతుందిరా. వీళ్ళందరితో మనకెందుకు తాతయ్య? పదపోదాం. అది కాదురా, తాతయ్య. వీళ్ళ వల్ల మనకు ఈ ముసలోడి కనపడితే చాలు. టీవీలో పందుల పెంపకం ప్రోగ్రామ్ చేస్తున్నంత చండాలంగా నీతులు చెప్తారా బాబోయ్. హలో మాధురి దీక్షిత్ ఆంటీ. అంటే మార్కెట్ కాదు, మ్యాట్నీకి. ఇంత ఎండలో సినిమాకి ఏంటంటే హ్యాపీగా ఇంట్లో టీవీ చూసుకోక. ఒంటరిగా ఇంట్లో కూర్చుని టీవీ చూస్తే ఏం బాగుంటుంది? సూర్యకాంత్ పిక్చర్ పబ్లిక్ లో కూర్చుని చూస్తేనే మజా. అబ్బు, మీరు సినిమాలు తెగ చూస్తూ అంకులతో అంట్లు తోమిస్తున్నారట. మీకెవరు చెప్పారు? ఎవరు చెప్తారు? ఖాళీలు అమ్మలక్కలు. అంతేకాదు, అంకుల్తో మీరు సరిగా ఉండట్లేదని కూడా తెలిసింది. అందుకే మీకు పిల్లలు కూడా పుట్టట్లేదు అభిజ్ఞా వర్గల ఆ అన్నదాన్ని మా ఆయన దగ్గర పంపించు, పుట్టిస్తాడు పిల్లల్ని. ఏ భగవాన్, ఏంట్రా? ఆడాళ్ళకింత మంచి అందాలను ఎందుకు ఇచ్చా? ఇచ్చిన అవి కప్పుకోవడానికి చీరలు ఎందుకు ఇచ్చా? ఇచ్చిన వాటికి పవిటలు ఎందుకు ఇచ్చా? డోంట్ వరీ మై ఫ్రెండ్, దాచుకున్న అందాల్ని చూపిస్తాను కదా. ఎలాగా? తన బయట తీస్తా. ఏమై కూల్ డ్రింక్స్ ఉన్నాయా? ఏ మిస్టర్, చూసుకోవచ్చుగా. చూసుకోవడానికి చోలీ కే పీछे क्या है, చోలీ కే పీछे, చోలీ కే పీछे क्या है. హలో, చోళీకి పిచ్చి ఏముందో నేను చూపిస్తాను. 1 minute. పదండి, మొత్తం చూపెట్టాలి వరకు చెప్పాలి. ఓకే. మామ మీయ మామ చేసేద్దామా హంగామా, చల్కాలం తోటే పోటీ పడదామా. మామ మీయ మామ చుక్కల్ని చూసొద్దామా, ఆకాశంలో నా శైలే చేద్దామా. ఎదురైతే చంద్రుణ్ణి ఎగరేసుకుపోదామా, సూర్యుణ్ణి వెంటే వచ్చి మందమా. ఆ మబ్బుల్లో నా రాక్ అండ్ రోల్ డిస్కో ర్యాప్ ఆరంభిద్దాము. తానన్నారే నన్నన్నారే తానానానానానానానా. మామ మీయ మామ చేసేద్దామా హంగామా, చల్కాలం తోటే పోటీ పడదామా. కొండల అచ్చుల పైన డ్యూయట్ పాడినా, ఆ కొండల నుండి స్టంటే చేసి కిందకి దొరికినా, ఓ హెలికాప్టర్ కే తాడే వేసి చిటికలు లాగినా.
చదువేది రాకున్నా బియ్యంలు సీఎంలు కలేమా వేషాలే వేసేస్తే క్షణమైనా ఆ గ్లామర్ లోన హ్యూమర్ లోన హీరోకి ఇంకా ఎదురే ఎవరంట తానన్నానే నన్నన్నానే హే మమ్మ మియ మామ చేసేద్దామా హంగామా చౌకాలంతో పోటీ పడదామా చిరుచునుకుల్లోన కొడిగే పట్టి డాన్సే ఆడినా ఆ పాటల్లోన పదానికొకటి డ్రెస్సే మార్చిన ఆ బుల్లెట్ అయినా దొరకకుండా పరుగులు తీసినా ఒక బుల్లెట్ తోటే పిల్లల గ్యాంగ్ ని అంతం చేసిన మీరంతా మెచ్చేటి హిమాన్ని ఎవరైనా అడ్డొస్తే రాంబోని శరణంటే వదిలైన భగవాణి ఏదైనా ఏమైనా మీ వాణి నీ స్టైలే చూసి స్మైలే నచ్చి టోటల్ గా నా దిల్లే ఇచ్చేసా తానన్నానే నన్నన్నానే మామ మియ మామ చుక్కల్ని చూసొద్దామా ఆకాశంలో నా షేరే చేద్దామా ఎదురైతే చంద్రుణ్ణి ఎగరేసుకుపోదామా సూర్యుణ్ణి వెంటే వచ్చి మందామా చూరు చుచ్చూరు చుచ్చూరు చూరు చుచ్చూరు చుచ్చూ తానన్నానే నన్నన్నానే అబ్బా సూర్యకాంత్ యాక్షన్ సూపర్ రా. అందుకేరా ఈ చెంచులక్ష్మి కంచువీరుడు 80వ రోజు కూడా హౌస్ఫుల్ అవుతుంది. అబ్బా సూర్యకాంత్ ఏం స్టెప్లేసాడే. అయ్యో సూర్యకాంత్ పక్కన హీరోయిన్ కాకుండా నన్ను ఊహించుకుంటే ఒళ్ళంతా పులకరించిపోతుంది. సూర్యకాంత్ కి బదులు నన్ను ఊహించుకోండి, వర్కౌట్ అవుద్ది. ఛీ, ఇంటికెళ్ళి మా ఒకసారి అద్దంలో చూసుకో. ఏమిటయ్యా వేణు, సినిమా అయిపోయిన తర్వాత కూడా అరుపులు కేకలు వినిపిస్తున్నాయి. అభిమానులు అంతమంది వచ్చారా? తలుపులేసున్నాయండి, జనం గొడవ చేస్తున్నారు. ఆ? ఈ దేవదాస్ ఎక్కడ తెచ్చాడు? ఆంజనేయులు, ఆ దేవదాస్ గాడు ఎక్కడున్నాడు చూడు. నేనేం తప్పు చేశాననే? ఎందుకే నన్ను ఇలా సతాయిస్తున్నావు? నా జీవితం మొత్తం నీకే దారబోతున్నాను కదే. కడుపులోకి వెళ్ళి సెటిల్ అయిపోయావంటే కిక్కి కిక్కి. దాసు రే దాసు, నా ఐఎమ్ నాట్ దాసు, ఐఎమ్ దేవదాసు. మీరా మేనేజర్? ఒరేయ్ పట్టపగల తగ్గటమేంట్రా? ఇదండి, పగలు తాగితే రాత్రికి ఎక్కుద్దని. ఏడ్చావులే, వెళ్ళి తలుపుంది. సారీ సార్, నిర్మాతలు కోట్లు ఖర్చు పెట్టి సాంగలు తిట్టుంటే వీళ్ళు టీ కోసమని, సిగరెట్లు తాగడం కోసమని, ముత్తు కోసమని బయటికి వెళ్ళిపోతారు సార్. అందుకే నేను తలుపులు తీయను సార్, తీయను. ఒరే వెధవా, సినిమా అయిపోయింది, ఆపరేటర్ సుబ్బారావు గారు అరుస్తున్నారు, పోయి తలుపుంది. అలాగే సార్. తీసుకోండి అమ్మా. మన స్టాఫ్ జీతాలు పోను ఈ వారం కలెక్షన్ 24,000. ఒక్కసారి లెక్క పెట్టండి. ఇవి లెక్క పెడితే మమ్మల్ని మేము అవమానించుకున్నట్టేనయ్యా. కాఫీ తీసుకోండి. ఆయన ఆరోగ్యం పాడైనప్పటి నుంచి ఈ కుటుంబానికి మీరే అండగా ఉంటున్నారు. అదేం మాటమ్మా, నేను నా డ్యూటీ చేస్తున్నానంతే. అమ్మా అంకుల్ బాగున్నారా? బాగున్నానమ్మా. అమ్మా నేను గుడికి వెళ్ళరానా? నువ్వు గుడికా? ఈరోజు శుక్రవారం కదమ్మా, దేవుడికి అర్చన చేయిద్దామని. సరే వెళ్ళరా. వస్తానమ్మా. వస్తాను అంకుల్. మంచిదమ్మా. అమ్మాయి కళకళ్ళాడుతూ లక్ష్మీదేవిలాగా ఉంది. పెళ్ళిడికి వచ్చింది. అవునన్నయ్య. అయ్యగారు హాస్పిటల్ నుంచి రావడం ఆలస్యం అవుతుందేమో. నేను థియేటర్కి వెళ్ళాలి, షో టైం అవుతోంది. అలాగే. వస్తానమ్మా. ఏంట్రా మన స్వీటీ ఇంకా రాలేదు? ఇంకా నిద్ర లేదేమో, దీనికి బద్ధకం ఎక్కువైపోతుంది. అదిగో వచ్చేసింది స్వీటీ. హాయ్. ఏంటి వేషం? పదండి చెప్తాను.
జితేంద్రియం బుద్ధిమతాం వరిష్టం వాతాత్మజం వానరయూధ ముఖ్యం శ్రీరామదూతం అచ్చే శిరసా చేయించండి. నమామి. ఎవరి పేరునమ్మా? సూర్యకాంత్. ఈ బాబు పేరున? కాదు, మా బాస్ పేరున. బాగున్నాడు, చక్కగా ఉన్నాడు బొద్దుగా. పంతులు గారు, సూర్యకాంత్ వీడు కాదు. మనందరి అభిమాన నటుడు సూపర్ స్టార్ సూర్యకాంత్ పంతులు గారు. ఆయన పేరు మీద అర్చన? ఎస్, పుట్టి అర్చనే కాదు, అభిషేకం కూడా చేయించాలి. ఏమిటి వాళ్ళు ఏమన్నా విశేషమా? అవును, ఈ రోజు మా సూర్యకాంత్ బర్త్డే. ఆయన యాక్ట్ చేసిన ప్రతి సినిమా సూపర్ హిట్ అవ్వాలని, ఇప్పుడు రన్నింగ్ లో ఉన్న చెంచులక్ష్మి కంచువీడు అన్ని సెంటర్స్ లో 100 డేస్ ఆడాలని పూజ చేయండి. ఓం శుక్లాంబరధరం సూర్యం శశివర్ణం చతుర్భుజం ఓం సూర్యకాంతం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వ విఘ్నోపశాంతయే ఓం సూర్యకాంతాయ నమః ఓం ఆంధ్రుల అందాల అభిమాన యువ నటుడాయ నమః ఓం చెంచులక్ష్మి కంచు వీరుడాయ నమః అన్ని సెంటర్లలో 100 రోజులు ఆడాలాయ నమః ఆయురోరోగ్య ఐశ్వర్యాలతో కలకాలం చిరంజీవిగా వర్ధిల్లాలాయ నమః. ఏమైంది? నీ పక్కన నడవాలంటే నాకు క్షేమంగుంది. అంత అగ్లీగా ఉన్నానే? అవును, ముసల్దాన్లా ఉన్నావు. కళ్ళు తెరవండి రా. ఎలా ఉంది మీ స్వీటీ? సూపర్! అయితే పదండి వెళ్దాం. పాత బాగా 50 రూపాయలుగా? అవునయ్యా, పాత బాకి 50 రూపాయలు ఉందా? మొన్నేమో మీరు ముగ్గురు కలిపి టీ ఒరేయ్, ఒరేయ్, తాగారు అటు చూడు, 5 రూపాయలు. 5 రూపాయలు అయ్యా. అది ఇది కలుపుకుని 55 రూపాయలు. ఏంట్రా? ఇప్పుడు మా స్వీటీ లాగా ఉన్నావు. చూడండి. ఇల్లు నచ్చింది, చూడాలని ఉంది. ఎవడ్రా బాల్ ఇస్తుంది? తమ్ముడు నేనే. బావగారు బాగున్నారా? ఒరే నువ్వు ఆగరా, వీళ్ళ సంగతి నేను చూసుకుంటా. జీన్సులు బద్దలవుతాయి. ఏ బాల్ ఎందుకు వేసావు? ప్రేమికుల రోజు కదా, మనసులో మాట చెప్పాలి. ప్రేమించే మనసు మాది. నా హృదయంలో నిద్రించే చెలి స్వీటీ, నువ్వు అంటే స్వయంవరమే. రేయ్, వీడు సామాన్యుడు కాదు. మర్యాదకు స్వీటీకి వచ్చి సారీ చెప్పు. మా ప్రేమ కథ మధ్యలో మీరెందుకు రా విలన్స్? తప్పకోండి, తప్పకోండి. కోపం వస్తే నరసింహన్ అవుతాను. నా దారి రహదారి. డోంట్ కమ్ ఇన్ మై వే. ఒరే నరసింహ, నువ్వు ఉండరా. స్వీటీ, ప్రేమించుకుందావరా? ఏయ్, తంతే ఫిలిం నగర్ లో పడతావు. మేము యమజాతకులం, తంతే మీ కాలే విరుగుద్ది. బాలిసిన వాడు మర్యాదగా మా స్వీటీకి సారీ చెప్పాలి. స్వీటీ స్వీటీ అని గొంతు చించుకుంటారేంటి? స్వీటీ మనందరిది, మనందరం పంచుకుందామే. ఉండ్రా, నీకెందుకంత కొళ్ళు? పాపం, ఇందులో వీళ్ళ తప్పే ఉంది. తప్పంతా ఈ ఫిగర్ది. కమాన్ ఫ్రెండ్స్, మీకు పార్టీ ఇస్తాను. మాకు నువ్వు పార్టీ ఇస్తావా? యా, ఈ రోజు మా అందాల హీరో సూర్యకాంత్ బర్త్డే. స్వీటీ, నువ్వెంత మంచిదాని స్వీటీ. పదరా, స్పీకర్లాగా తినేసొద్దాం. సారీ, మాకు రావడం కుదరదు. ఇందిరా పార్క్ దగ్గర మా గర్ల్ ఫ్రెండ్స్ అందరూ వెయిట్ చేస్తూ ఉంటారు. మీకు గర్ల్ ఫ్రెండ్స్? నిన్ననే సెట్ అయ్యారు. మీరంతా వెళ్ళండి. మీరు వెళ్ళేటప్పుడు ఆ పోండంగా నుండి రవి గంట తీసుకెళ్ళండి. ఓకే, ఆల్ ది బెస్ట్. బాయ్. పద స్వీటీ, రండి. హలో, మా ఫ్రెండ్స్ వచ్చారు. ఆగండ్రా, సడన్ గా స్వీటీ కేంద్ర మన మీద ఎంత ప్రేమ పుట్టుకొచ్చింది? అదే నాకు అనుమానంగా ఉంది. అసలే పొద్దుట నుండి ఎడం కూడా అదురుతోంది. అదే నో ప్రాబ్లం రా. స్వీటీకి సూర్యకాంత్ అంటే చచ్చేంత ఇష్టం. అందులో ఇవాళ వాడి బర్త్డే.
అయితే లోపల ఇరగదీద్దాం. ఏం మొహమాట పడద్దు, ఏం కావాలన్నా ఆర్డర్ ఇవ్వండి. షూర్, చికెన్ అండ్ ఫిష్. మా ఇంట్లో డైలీ ఫిష్ తిరిగి బోర్ కొడుతుంది. మీ ఇంట్లో రోజు ఎండి చేపలు తింటారు కదా. కరెక్ట్ గా చెప్పావు. మరి జాక్సన్ కాస్త నీ డాన్స్ ఆపి ఏం కావాలో చెప్పు. ప్రాన్స్. వాడికి ఫ్రాన్స్ అయితే నాకు అమెరికా. ఈ తప్ప ఫ్రాన్స్ అంటే రొయ్యలరా. ఏం కావాలి సార్? ఏమున్నాయండి? పిజ్జాస్, బర్గర్స్, ఐస్ క్రీమ్, షేక్స్, కేక్స్. స్వీటీ ఆర్డర్ చేయమంటావా? బిగ్ ప్రెషర్. ఏమేమి అన్ని ఒక ప్లేట్ తీసుకురావా. ఒరేయ్, నాకు ఇంకా డౌట్ గానే ఉందిరా. నోరు మై. ఏమంటున్నాడు? అది నీకు కన్ను కొడతా ఉంటా. నేను ఎప్పుడు అన్నాను? నువ్వు అన్నావులే, నాకు కినబడింది. ఫర్గెట్ ఇట్. చెంచులక్ష్మి కంచువీరుడు 100 డేస్ ఫంక్షన్ కి ఇంతకన్నా గ్రాండ్ పార్టీ ఇస్తాను. ఒరేయ్, కడుపులో కొంచెం ఖాళీ ఉంచు, మళ్ళీ పార్టీ ఉందట్రా. ఓకే ఓకే. చీటి చక్కటి ఫుడ్ పెట్టించావు. వాష్ బేసిన్ ఎక్కడుంది? చెయ్యి ఆ చొక్కాకి తుడిసి. తెలిస్తే బాగుందిరా. నీకు ఇప్పుడు చూస్తాను తెలిసిందా? ఓకే గైస్, మీకు మ్యాజిక్ షో చూపిస్తాను. ఈ గ్లాస్ లో ఉన్న నీళ్లు మీకు ఇష్టమైన కలర్స్ లోకి మారిపోతాయి. చవక నీకే కలర్ అంటే ఇష్టం? రెడ్. నీకు? బ్లాక్. అరే మైకల్, నీకు? గ్రీన్. అరే నీకురా? బ్లూ. ఓకే, ఒరే మీరు అటు వెళ్ళండి రా. మీరు ఇటు రండి రా. రండి. మ్యాజిక్ అంట, కలర్ మారుతుందంట. ఓ చెప్పేస్తుంది కథలు మారుతూ కథలు. మీరంతా చేతులు చాపండి. ఓకే. అలా కాదమ్మా, ఇలాగా. ఓకే. పెట్టకమ్మా, పక్కన పెట్టు. చూపు తిప్పకుండా ఈ నీళ్ళకి అలాగే చూస్తుండండి, మీ కలర్లు మారిపోతాయి. రండ్రా. ఏం సీటు వెళ్ళిపోతురా? లేచారో పగిలిపోతాయి. ఏంట్రా అది? ఆశలు. దెబ్బకు దెబ్బ మా స్వీటీతో పెట్టుకుంటారా? దట్ ఈస్ స్వీటీ. రంగులు మారుస్తారని చెప్పి మన జాతకాలు మార్చింది కదరా. నేను చెప్తే విన్నారా? నా లెఫ్ట్ అయ్యి ఏమిటి గ్లాసులతో ఆటలాడుతున్నారేంటి? మా జీవితాలతోనే ఆడుకుందయ్యా. ఠీకే బిల్లు కట్టండి. బిల్లా మేమెందుకు కట్టాలి? మా దగ్గర డబ్బులు లేవు. अपने बाप का माल समझ के 400 తిన్నారా? 400? अरे तेरी बिल बल रहे नहीं, ग्लास तोड़ रहे, कपड़े उतार. ఏమంటున్నారా? బట్టలు ఇప్పమంటున్నాడు. ఎలా ఇస్తాం రా, వాడు అసలే సర్దాల్సి. उतार. హాయ్ మమ్మీ. హలో డాడ్. ఇంకా పడుకోలేదా? ఏయ్, ఇప్పుడు టైం ఎంత అయింది? జస్ట్ 11. ఇప్పుడు దాకా ఎక్కడికి వస్తున్నావే? ఈ రోజు సూర్యకాంత్ బర్త్డే కదా. సిటీలో ఉన్న థియేటర్లు అన్నింటిలో చెంచులక్ష్మి కంచువీరుడు సినిమా చూసొస్తున్నాను. రోజు ఒకే థియేటర్లో చూస్తే మొనాటని ఉంటుంది డాడీ. అవును, వెళ్ళేటప్పుడు లంగా ఓణిలో వెళ్ళావు కదే. లంగావాణితో సూర్యకాంత్ సినిమా చూస్తే ఏం బాగుంటుంది మమ్మీ. చూడమ్మా స్వీటీ, అభిమానానికి కూడా ఓ హద్దు ఉంటుంది. ఈ రోజు అకేషన్ ఉందిగా డాడీ, అదే సూర్యకాంత్ బర్త్డే. ఓకే సరే, వెళ్ళి భోంచేద్దాం పదా. నేను భోంచేశాను డాడీ. ఏమిటి, మీ నాన్నగారు భోజనం చేయకుండా నీ కోసం వెయిట్ చేస్తుంటే నువ్వు బయట తినొచ్చావా? డాడీ మీరు ఇంకా భోంచేయలేదా? లేదమ్మా, ఉదయాన్నే గుడికని చెప్పి బయటికి వెళ్ళిందారు ఇప్పటిదాకా రాకపోతే ఎలా భోంచేస్తానమ్మా? ఐఎమ్ వెరీ సారీ డాడీ. రండి భోంచేయండి, ఇంకెప్పుడు ఇలా చేయను. మళ్ళీ సూర్యకాంత్ బర్త్డే వచ్చేంత వరకు. yes dad, you are correct. త్వరగా కానీ మ్యాట్నికి టైం అవుతుంది. నువ్వేమిట్రా ఇలా వచ్చావు? నీకు హెల్ప్ చేద్దామని. చక్కగా చదువుకుని ఆఫీసర్ అవు, అదే నాకు హెల్ప్. నువ్వు పెద్ద హీరో అవ్వాలనుకున్నావు, ఆపరేటర్ అయ్యావు. నేను చదువుకున్నాక నాకేం ఉద్యోగం దొరకపోతే ఈ రీల్ చుట్టుకుంటూ హాయిగా బతికేస్తా. తోలు తీస్తా. నిన్న 14వ నెంబర్ రీల్ చుట్టి 7వ నెంబర్ బాక్స్ లో పెట్టావు. ఇంటర్వెల్ కి బదులు క్లైమాక్స్ కనిపించి జనం గోలగోలు చేశారు వెధవా. అలాగా భలే తమాష కూడా ఉంటదే. ఏడ్చావులే. ఆ బాక్స్ లో స్క్రూ డ్రైవర్ ఉంటుంది, తీసుకురా.
ఇంకా ఎంతసేపు రా? రేయ్, అదెందుకు తీసావు? లోపల పెట్టే. అదెందుకు తీసావురా? ఏంటది ఏది? దీని సంగతి నీకు అనవసరం. భలే తమాషకుంది తాతయ్య, అదేంటి చెప్పవా? చెబుతాను, నువ్వు విన్న వెంటనే మర్చిపోవాలి. ఆ, ఆ రోజుల్లో నాకు సైంటిస్ట్ ఫ్రెండ్ ఉండేవాడు. ఆ. నా సినిమాల పిచ్చి చూసి అతనే ఆ డిస్క్ నాకు ప్రజెంట్ చేశాడు. దాన్ని ఆ ప్రొజెక్టర్ ముందు తగిలించి ఆ. పక్కనున్న రెడ్ బటన్ నొక్కితే కొన్ని కిరణాలు వెళ్ళి స్క్రీన్ మీద పడతాయిట. అప్పుడు ఆ స్క్రీన్ మీద ఏ యాక్టర్ ఉంటే ఆ యాక్టర్ ప్రేక్షకుల్లోకి వచ్చేస్తాట. నిజమా? మరి నువ్వు ఎన్టీఆర్ అభిమాని కదా, ఆయన ఎప్పుడన్నా బయటికి రప్పించావా? లేదురా, అలా బయటకు వచ్చిన వాళ్ళు మామూలు మనుషులు అయిపోతారట. వాళ్ళని మనం తప్ప ఇంకెవరూ గుర్తుపట్టారట. ఎన్టీ రామారావు గారికి వీరాభిమానిని. ఆ మహానుభావుడు మామూలు మనిషిలాగా తిరగటం నేను చూడలేనురా. తాతయ్య, నేనేమన్నా కోట శ్రీనివాసరావు పక్కన ఉండే బాబుమోహన్ లా కనిపిస్తున్నానా? నేను చెప్పేది నిజంరా. అది ఇప్పుడు కూడా పనిచేస్తుందా? పని చేస్తుంది. అదేమన్నా నువ్వు ట్రై చేశావో నీ చర్మం వలిచి చెప్పులు కుట్టించేస్తాను వెధవా. రేయ్, నా కోసం చూడద్దు, పిక్చర్ స్టార్ట్ చేయండి. నిజం డాడీ, ఆ విలన్ గారు హీరోయిన్ కిడ్నాప్ చేసి తీసుకెళ్తుంటే సూర్యకాంత్ ఫైట్ చేశాడు చూడు, ఇక థియేటర్ లో విజిల్సే విజిల్స్. ఏమిటమ్మా స్వీటీ, ఏదో సినిమా కథ చెబుతున్నట్టున్నావు. 100 రోజుల నుంచి చెప్పి చెప్పి చంపుతుంది చెంచులక్ష్మి కంచు వీరుడు సినిమా గురించి. సార్, క్యాష్ ఏమిటి చిక్కిపోయింది? కలెక్షన్స్ డ్రాప్ అయ్యాయా? రైజ్ అయినాయి బాబు, ఏ మాటకి ఆ మాటే చెప్పుకోవాలి. స్వీటీ ఫంక్షన్ బ్రహ్మాండంగా చేసిందయ్యా. స్వీట్ ఏమిటి, ఫంక్షన్ చేయడం ఏమిటి? అదే బాబు, మన హాల్లో ఆడుతున్న సినిమా 100 days ఫంక్షన్ మీరు చేయమన్నారంటేను అమ్మాయి అబద్ధం చెప్పదని మిమ్మల్ని అడగకుండానే 6 రోజుల కలెక్షన్ డబ్బులు నేనే ఇచ్చాను. అబద్ధం చెప్పడం కూడా నేర్చుకున్నావన్నమాట. చూడు డాడీ, నేనేం చేసినా మమ్మీ కోపం వస్తుంది. ఆ మాత్రం ఖర్చు పెట్టకపోతే మన థియేటర్ ప్రెస్టేజ్ ఏమవుతుంది? నిజమేనమ్మా, నాకు ఆలోచన రాలేదు. వయసు ఇచ్చిన పిల్ల భయం భక్తి లేకుండా ఇష్టం వచ్చినట్టు ప్రవర్తిస్తుంటే కోపడాల్సింది పోయి పొగుడుతున్నారా? మన స్వీటీ నేను కోప్పడ్డామా? నెవర్. రేపో మాపో పెళ్ళై అత్తారింటికి పోవాల్సిన పిల్ల మన స్వీట్ ఎలా అవుతుంది? బాబు, పెదవాడి నుంచి ఎవరో అమ్మాయిని చూడటానికి వస్తారని చెప్పారు. ఎప్పుడు వస్తారు? మోహన్ రావు గారు రావడం కుదరట్లేదంట, వాళ్ళ అబ్బాయిని పంపిస్తున్నాను ఫోన్ చేశాడు. నమస్తే అంకుల్. రా బాబు రా. నాన్నగారు బాగున్నారా? ఫైన్. మిమ్మల్ని అడిగానని చెప్పమన్నారు. ఏమేమి ఆవిడ. నమస్తే నమస్తే బాబు, కూర్చో. కూర్చోండి రా. స్వీటీ, మా అమ్మాయి సంధ్య, ముద్దుగా స్వీటీని పిలుస్తాం. ఏరా స్వీటీ, ఈయనే మోహన్ రావు గారు అబ్బాయి గోపి. హలో. హాయ్ అంకుల్, ఇఫ్ యూ డోంట్ మైండ్ స్వీటీతో కొంచెం పర్సనల్ గా మాట్లాడాలి. ఓ షూర్ షూర్. వీళ్ళు నా ఫ్రెండ్స్. హలో. హలో. ఏదో పర్సనల్ గా మాట్లాడాలన్నారు? ఓ ఎస్. మీ హాబీస్ ఏంటి? ఈటింగ్, స్లీపింగ్ అండ్ మూవీస్. డిస్కోటెక్కి వెళ్తుంటారా? అప్పుడప్పుడు వెళ్తుంటాను. డ్రైవింగ్ తెలుసా? 2 సార్లు యాక్సిడెంట్ కూడా చేశాను. మీకు హార్స్ రైడింగ్ వచ్చా? పోనీ వంట చేయటం? చేయించడం కూడా వచ్చు. స్టేట్స్ లో మీరు జాబ్ చేస్తున్నారు కదా? అవును, కంప్యూటర్ ఇంజనీర్. లిక్కర్ అలవాటుందా? వన్స్ ఇన్ ఏ బ్లూ మూన్. ఎడిక్ట్ అవ్వలేదు. సినిమాలు చూస్తారా? రేర్ గా. అయితే మీకు సూర్యకాంత్ తెలుసా? సూర్యకాంత ఎవరతను? సూపర్ స్టార్. ఓ, సినిమా యాక్టర్ సూర్యకాంత. తెలుసు తెలుసు. చెంచులక్ష్మి కంచువీరుడు ఎన్ని సెంటర్స్ లో సెంచరీలు కొట్టిందో చెప్పగలరా? నా చెల్లికి పెళ్లి సినిమాలో సూర్యకాంత్ సిస్టర్ గా యాక్ట్ చేసింది ఎవరు? లేచిపోదావురా. ఎక్కడికి? లేచిపోదావురా సినిమాలో విలన్ ఎవరో తెలుసా? డెఫినెట్ గా నేను కాదు. ఇంటర్వ్యూ అయిపోయిందా? ఫినిష్ ఆంటీ, నేను ఫెయిల్ అయ్యాను. వస్తానంటే. ఏమైందే? నా టేస్ట్ అతని టేస్ట్ కలవలేదు మమ్మీ. ఏరా నీ పేరేంటి? హరివీర భయంకర చండ ప్రచండ ఉద్దండ మార్తాండ భూపతి. భూపతి అని పిలుస్తాం చాలే. విత్ ప్రెషర్ సార్. డాడీ, కాలేజ్కి వెళ్తున్నాను. పాకెట్ మనీ కావాలి. ఎంత కావాలమ్మా? జస్ట్ 500. ఈ రోజుకి అడ్జస్ట్ అవుతుంది. 500? ఒక్క రోజుకు సర్దుకుంటావా? యా. నోర్మయ్ స్వీటీ, అసలు నీ ఖర్చే ఉందే? భూపతి, అమ్మాయిని నేరుగా కాలేజీకి తీసుకెళ్లి
సాయంకాలం నేరుగా ఇంటికి తీసుకురావాలి. మధ్యలో ఎక్కడ ఆపకూడదు. 1000 కళ్ళతో కాపలా కాయాలి. 1000 కళ్ళున్నది ఇంద్రుడికమ్మా, నాకున్నది 2 కళ్ళే. మాట వరుసకంది లేవయ్యా. ఆ మధ్యలో దానికి చెత్త గ్యాంగ్ ఉంది. వాళ్ళని కలవకుండా చూడాలి. ఇంత చిన్న వయసులో అమ్మాయి గారికి అంతమంది బాయ్ ఫ్రెండ్సా? నాకంత సీన్ లేదు, వాళ్ళు చిన్నపిల్లలు. బాయ్, సీ యూ. బాయ్ బాయ్. బాయ్. చెప్పింది అర్థమైందా? అయిందమ్మా. అయ్యా, దేవేంద్రుడికి 1000 కళ్ళుంటాయి కదా, ఆయనకి సైట్ వస్తే ఏ కళ్ళకి కళ్ళజోడు పెట్టుకుంటాడు? వెళ్ళి సాయంత్రం రా, వస్తావుగా, అప్పుడు చెప్తానులే. వెళ్ళు. అలాగే. వీడు సందేహాల పక్షిలా ఉన్నాడు. అసలు డ్రైవింగ్ చేస్తాడా? నాకు అనుమానంగానే ఉంది. సీఎం, ఎడ్యుకేషన్ మినిస్టర్, ముఖ్యమంత్రి. సీఎం, ఎడ్యుకేషన్ మినిస్టర్, ముఖ్యమంత్రి, విద్యాశాఖ మంత్రి, ఎడ్యుకేషన్ మినిస్టర్, ముఖ్యమంత్రి. ప్రియమైన నా పిల్లలారా, నా తోటి విద్యార్థులారా, మనకింత ఘోరం జరుగుతున్నా పట్టించుకోని ప్రభుత్వం పడిపోవాలని ఫోన్ చేసి మాట్లాడదాం. ప్రైమ్ మినిస్టర్ డౌన్ డౌన్, ప్రైమ్ మినిస్టర్ డౌన్ డౌన్, ప్రైమ్ మినిస్టర్ డౌన్ డౌన్. ఏంటి బాబులు, ఏంటి గోల? ఏం జరిగిందని? ఫస్ట్ క్లాస్ క్వశ్చన్ పేపర్లు లీక్ అయ్యాయి. MBA పేపర్లు, ఎంసెట్ పేపర్లు లీక్ అవ్వడం విన్నాం గానీ, మరీ ఇంత చీప్ గా 1వ తరగతి పేపర్లు లీక్ అయ్యా? అంతేకాదు, LKG పేపర్స్ కూడా లీక్ అయ్యాయి. మా టీచర్స్ ఏం కావాలి? శభాష్, మీరు పిల్లలు కాదురా, పిడుగులు. మీరందరూ కలిసి బాగా స్ట్రైక్ చేయండి. 4 బస్సులు తగలెట్టండి, 5 రైళ్లను కూడా పడగొట్టండి. అలాగే మీరు కొంచెం పక్క తప్పుని నాకు కాస్త దారి ఇవ్వండి. అమ్మో, టైర్ పంచర్. కాస్త దిగండి అమ్మా. ఇప్పుడు ఎలా? టైం అయిపోయిందే. 10 నిమిషాల్లో టైర్ మారుస్తా. నీ తలకే మార్చు. తలకాయ అంటే గుర్తొచ్చింది, రావణాసురుడికి 10 తలకాయలు కదా, తలనొప్పి వస్తే ఏ తలకి జెండుబాబు రాస్తాడు? ఆహా, హైటెక్ సిటీ లాంటి మీ బ్రెయిన్ ఆఫ్టర్ ఆల్ డ్రైవర్ సీట్ కి అంకితమైందా? ఈనాటికి నా టాలెంట్ ని గుర్తించింది మీరే. ఇంత మంచి ఇంటెలిజెంట్లను పట్టుకుని చెత్త గ్యాంగ్ అంటుందా మీ అమ్మ? నువ్వు వెళ్ళమ్మా. థ్యాంక్ యూ. నేను చూస్తుంటాగా బండి, నువ్వు వెళ్ళరా బాబు. ఎందుకు కారు ఆపారు? ఏదో కొంపలు మునిగిపోతున్నట్టు. సూర్యకాంత్ ఫ్యానేనా? అసలు నీకు మనసుందా? ఉంటే ఆ మనసులో సూర్యకాంత్కి ఎంతైనా చోటుందా? ఏమైందిరా మీకు ఇవాళ? మన సూర్యకాంత్ నటించిన జేమ్స్ బాండ్ సినిమా రేపు రిలీజ్ అని తెలుసుకోవడం నువ్వు కాలేజ్కి వెళ్తున్నావా? అసలు నీ కాలేజ్ వెళ్ళడం కాలేలా వచ్చాయి? అందుకే కదరా కార్లో వెళ్తున్నాను. చాలే, డోంట్ వరియా. ఫస్ట్ డే మార్నింగ్ షోకి వెళ్దాం. జనం మధ్యలో చూస్తే మన స్పెషాలిటీ ఏముంది? ఓ, దానికే ఇంత వరియా? అయితే మీ అందరికీ ప్లాన్ చెప్పరా? కిట్టుగాడికి అసలు బుద్ధి లేదు. ఏంట్రా ఇంత లేటు? చాలా తెచ్చరికి లేట్ అయింది. సరే పద. స్వీటీ, మీరు వెళ్ళి కూర్చోండి, నేను ప్రొజెక్షన్ వేస్తాను. సరే రండి.
త్వరగా స్టార్ట్ చేయరా. స్టార్ట్ అవుతుంది. మొన్న మధ్యాహ్నం మా స్కూల్లో ఏమన్నా ఇదే సాలార్ కింగ్ మ్యూజియం. ఇది సాలార్ కింగ్ మ్యూజియం కాదు, మ్యూజియం బొమ్మున్న మ్యాప్. నోరు మూసుకొని చెప్పింది విను. ఈ మ్యూజియంలో 100 కోట్లు విలువ చేసే డైమండ్ ఉంది. 100 కోట్ల? ఎస్. దీన్ని మనం రాబరీ చేసి అమెరికాకి అమ్మేసి మన అందరం చంద్రమండలంలో సెటిల్ అయిపోవచ్చు. ఎందుకు బాస్? చంద్రుణ్ణి కిడ్నాప్ చేయడానికి. వాట్ ఏ బ్రిలియంట్ ఐడియా బాస్. ఈ మ్యూజియం చుట్టూ గట్టి సెక్యూరిటీ ఉంది. వాళ్ళ కళ్ళు కప్పి మన అందరం లోనికి ప్రవేశించాలి. వాళ్ళందరినీ గన్తో షూట్ చేసి మన లోనికి ప్రవేశిస్తే అప్పుడు మన అందరినీ మిషన్ గన్తో షూట్ చేస్తారు. మీరు చెప్పింది కరెక్టే బాస్. ఏం జానీ, నువ్వు మాట్లాడవే? నేను జూనియర్ ఆర్టిస్ట్, నాకు డైలాగులు లేవు. అందరినీ మేం తప్పిస్తే ఇక మీరేంటి చేసేది? నేను మ్యూజియం డోర్స్ లాక్ ఓపెన్ చేయడానికి ప్రయత్నిస్తుంటాను. చెంచా వేయమంటారా బాస్? ఇంత ఈజీ అయితే ఇంతకాలం ఎందుకు బాస్ ఆగారు? ఎప్పుడో రాబరీ చేసేవాళ్ళంగా. సెక్యూరిటీ గార్డులను ఈజీగా మోసం చేయొచ్చు, కానీ 24 గంటలు 48 కళ్ళతో కాపలా కాసేవాడిని మోసం చేయటం కష్టం. ఎవరతను? జేమ్స్ బాండ్ 000. అయితే ఆ జేమ్స్ బాండ్ ఉన్నంత వరకు ఆ డైమండ్ రాబరీ చేయలేం. రండి వెళ్దాం. ఆగండి. ఆ జేమ్స్ బాండ్ గురించి ఎవ్వరికీ తెలియని సీక్రెట్ ఈ శోభరాజ్కి తెలుసు. ఏంటా సీక్రెట్? వాడు రాత్రి 12 గంటల నుంచి 1 గంట వరకు ఎవ్వరికీ కనపడ్డు. ఏయ్, చెప్పింది గుర్తుందిగా? జాగ్రత్త. మో ఏం కాలేదులే, పద పద. విష్ణుమూర్తికి కత్తి. అది కత్తి కాదురా, ఏనుగు పన్ను. ఎక్కువ మాట్లాడితే పళ్ళు రాలుతాయి. ఒరే మన బాస్ సూట్ తీసేస్తే అచ్చిలానే ఉంటాడు కదరా? అవునరా, ఆ వెనకాల మనం కూడా ఇలాగే ఉంటాం. ఏయ్, బాస్, నువ్వు చేస్తే నీ కుర్రి కూడా ఇక్కడ ఇలాగే పెట్టిద్దామా? వాట్ ఏ ఫ్యాంటాస్టిక్ ఐడియా బాస్. ఏయ్, వద్దురా. పద. బాస్, తాజ్ మహల్ బాస్. అది తాజ్ మహల్ కాదురా, గోల్కొండ.
100 crore. ఆగండి బాస్. ఏమైందిరా? డైమండ్ ని దొంగిలించకుండా లేజర్ రేస్ పడుతుంటాయి, నేను చెక్ చేస్తా. ఓకే. కమాన్. త్వరగా. మొత్తానికి డైమండ్ భలే సంపాదించాం బాస్. ఇంతకీ నా వాటా ఎంత బాస్? 50 కోట్లు. అది మీ అందరికి. అందరం కలిసి కష్టపడ్డాం, సమానంగా పంచుకుందాం. రేయ్, నేను మీ బాస్ని, మీరు నా అసిస్టెంట్లు. పక్కా ప్లాన్ వేసింది నేను. బాస్, మ్యూజియం కూడా మన వెంటే వస్తుంది బాస్. ఓర్మీరా, మ్యూజియం దాటి 100 కిలోమీటర్లు వచ్చాం. 100 కిలోమీటర్లు కాదు, 1 ఇంచు కూడా కదలేదు. కింద చూడు. ఎవడరా ఈ పని చేసింది? ఒకసారి అటు చూడు. బాండ్, మర్యాదగా మా దారికి అడ్డు తప్పుకో. నేనున్నంత వరకు ఇక్కడ ఎలాంటి క్రైమ్ జరగడానికి వీల్లేదు. అయితే నువ్వు ఉండద్దు. ఆ రివాల్వరు, ఈ బుల్లెట్, ఈ బాండ్ ఏమి చేయలేవు. మర్యాదగా డైమండ్ ఎలా ఇచ్చే. ఇవ్వను. అది ప్రభుత్వం సొమ్ము. ఆ డైమండ్ ఎలా ఇచ్చే. బాస్, ఆ డైమండ్ ఇచ్చే బాస్. నువ్వు బతుకుంటే నేను చెంచా కొట్టుకునైనా బతికేస్తా. ఒక్క బుల్లెట్ చాలు. నువ్వు, నీ జిప్సీ, నీ మనుషులు మొత్తం స్మాష్ అయిపోతారు. చేస్తారా? ఇస్తారా? ఏక బుల్లెట్స్. ఏ పీక్కుంటావు పీక్. పట్టుకోండిరా. నన్ను కాదు, వాడిని పట్టుకోండి. వెళ్ళండి. దీంతో రిబ్బన్ కట్ చేయండి సార్. 2 గంటలు ఎందుకయ్యా? ఒకటే ఉంది సార్. కొస్తా కొస్తా. ఎవడాడు? ఎవడో తాగపోదు సార్. అవునయ్యా, కంట్రీలో డ్రింకర్స్ ఎక్కువైపోయారు. రిబ్బన్ ఏదయ్యా? ఇదిగా సార్.
క్లోజ్ చేస్తున్నా. చొక్కిరి నీ మాయలో పడిపోనులే చాలించవే జాదుగరి ఏ హిస్టరీ తిరగేసిన ఆడోళ్ళదే విక్టరీ మునులందరూ అవుటే కదా మేనక వెనకబడి బస్తీ పాపను వెళ్ళిన సరిజోడి అరే నీకోసం నన్ను కన్నాడేమో మాడాడి మాటలతోనే ఆడకు నాతో కప్పాడి జగ ముట్టుకు చూడు శాంతిస్తుంది నా బాడీ రమ్మైనా జిన్నైనా విస్కీ బ్రాందీలైనా కలిపేసిన కాక్టైలైనా నాటైనా నీటైనా కిక్కిచ్చే మందేదైనా గల్జుక్కలు చూపేదైనా నా రమ్ముకి నీ ఒంటికి సాటేమిటే పోకిరి ఓ పెక్కుతో ఇస్తుంది చలి తెలియని బుడుకులని రాయిలో పడి తేలితే శృంగారమే దండగా తడి ముద్దులో తమి తీరని రుచి తమరికి తెలియదుగా ఎత్తిన కత్తిని దించక దించే మనగాణ్ణి అబ్బో నీ ఎత్తులు చూసి చిత్తైపోయే దొరసాని ఎత్తుకు బొమ్మని చెప్పక ముందే తినదాన్ని అది హత్తుకుపోని గచ్చటి నీ మగ పరువాన్ని బలే 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 హై 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 రమ్మైనా జిన్నైనా విస్కీ బ్రాందీలైనా కలిపేసిన కాక్టైలైనా నాటైనా నీటైనా కిక్కిచ్చే మందేదైనా బల్చుక్కలు చూపేదైనా గుట్టాలైనా గాని ఆ గుడుంబ పారాగాని షేపులో పిల్ల నిశాల ముందు నిలువవులెమ్మంట హై హై అరెరెరెరెరెరె. హై 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 హై
ఏయ్ రండ్రా షట్టర్ మూయండి. ఏయ్ వాడు బయటికి వెళ్ళాలంటే ఇది ఒక్కటే దారి. వెతకడ్రా. వాట్ ఏ బ్రిలియంట్ ఐడియా బాస్. వర్మయ్ హలో. బాగుండు కదా, తప్పించుకొని ఉంటాడు. నోర్మయ్ వెళ్ళి వెతకడ్రా. అందులో బుల్లెట్లు ఎక్కడున్నాయి? ఉన్న ఒకటి మ్యూజియం దగ్గర పేల్చేసావుగా. ఇలా జరుగుతుందని తెలిసే ఎమర్జెన్సీ కోసం ఈ కత్తి తెచ్చా. సూర్యకాంత్ త్వరగా రండి. ఈ శోభరాజ్ చేతిలో నుంచి తప్పించుకొని ఎక్కడ పోతావురా? ఎవరు నువ్వు? స్వీటీ, ఐఎమ్ స్వీటీ. ఇక్కడ ఎందుకు వచ్చావు? నేను ఇక్కడికి రాలేదు, నిన్నే తీసుకొచ్చాను. ఎందుకు? ఎందుకంటే నువ్వంటే నాకు ఇష్టం. ఏమైంది? శోభరాజ్ గ్యాంగ్. వాళ్ళెవరూ ఇక్కడికి రారు, ఇది మా ఇల్లు. డైమండ్ ఇది నా దగ్గర భద్రంగా ఉంది. ఎందుకు తీసుకున్నావు? ఇచ్చేయ్ ఇచ్చేయ్. నేను చెప్పినట్టు చేస్తే ఇస్తాను. ఏం చేయమంటావు? అమ్మాయి గారు, అమ్మాయి గారు, అబ్బా తలుపులు తెరవండి అమ్మాయి గారు. అయ్యో, మా పని మనిషి. అయితే నాకేంటి? నేను ఇక్కడ చూసిందంటే గొడవ చేస్తుంది. అది నాకు అనవసరం. నీకు డైమండ్ కావాలా వద్దా? కావాలి. రా, నేను చెప్పినట్టు విను. ఇక్కడ బొమ్మలా నుంచో. ఏంటమ్మా అంత మొద్దు నిద్ర ఏంటి? ఎంతసేపు తలుపు తట్టాలా? ఓలమ్మో ఓలమ్మో, సూర్యకాంత్ బాబు గారే. ఏ సూర్యకాంత్ కదే బొమ్మ. బొమ్మ అదేంటి అమ్మాయి గారు, వీళ్ళు వెతికి మనిషిని పట్టుకుని బొమ్మ అంటారేంటి?
అమ్మాయి గారు నేను కూడా సూర్యకాంత్ ఏంటి కదే ఫ్యాను ఏదో ఒకట్లే. అమ్మాయి గారు మీరేం అనుకోపోతే ఓ పారి ఏంటే బొమ్మ చచ్చిపోవటం ఏంటి అమ్మాయి గారు విడ్డూరంగాను. నువ్వు బయటకు వెళ్ళు వెళ్ళు. సూర్యకాంత్ స్వీటీ 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 సూర్యకాంత్కి బట్టలు తీసుకురమ్మని చెప్పుగా. ఇవిగో. ఓకే నువ్వు వెళ్ళు. దొరికారు. ఆ రోజు హోటల్లో మమ్మల్ని నడిపిస్తారా మీరు? దొంగలు పడాలని కుక్కలు మురిగినట్టు ఎప్పుడో మేము కలిస్తే ఇప్పుడు మురుగుతారేంట్రా? అరే వీళ్ళేం చేద్దామరా? ఓ పని చేయండి రా, వాడు చొక్కా తీసి ప్యాంట్ కూడా తీసేయండి. అరే ఇప్పుడు మీ విశ్వరూపాన్ని వెళ్ళి మీ హీరోయిన్ చూపెట్టండి. వెళ్ళండి పోండి. ధైర్యం ఉంటే ఇక్కడే ఉండండి రా, మీ అంత చూస్తాం. అమ్మయ్యా, ఇన్నాళ్ళకి నాకు కసి తిరిందిరా. అదే దులుపుడి అంకమ్మ, దులుపు. అబ్బా, అరే ఒక దమ్మివరా. అరే నువ్వైనా ఒక దమ్మివరా. అరే ప్లీజ్ రా, నువ్వు ఇవ్వను. ఎందుకు ఇవ్వవు? అరే నువ్వు దమ్ములా అవుతే నీ ఊపిరితిత్తులు చిల్లులు పడతాయిరా. ఒరే ప్రకాష్, నీ జాలి ఫేస్ చూస్తూ నా గుండె చెరువైపోతుందిరా. పర్లేదు దమ్ములా. అప్పుడు ఏనన్నా? అప్పుడు అలా అనుకున్నాను, ఇప్పుడు ఇలా అనుకుంటాను కదా. ఆగు. ఆహాహా, ఏమి స్టైల్ రా. అరే అరే అరే, నాకు చిన్న డౌట్ రా. నువ్వు ఇలా దమ్ము మీద దమ్ము లాగుతూ ఉంటే సడన్ గా ఇప్పుడు మీ నాన్న చూశాడనుకో ఏమవుతుంది? డోంట్ కేర్, మాదంతా ఫారిన్ కల్చర్. గోకులం సీతలో, కళ్యాణు కోటల, పవిత్ర బంధంలో బాలు వెంకటేష్ లా మేమంతా క్లోజ్ గా ఉంటాం. ఎవరాదే? ఏంట్రా మనది ఫారిన్ కల్చరా? కొంచెం వాడిని చంపేస్తాను. బతుకమ్మ ఉయ్యాలో సక్కంగా బతుకమ్మ ఉయ్యాలో. వీళ్ళే మన కాలనీ విలన్. ఏ సినిమాలో నటించారు? వీడేవాడ్రా సూర్యకాంత్ డూబ్లో ఉన్నాడు. మనకి భయపడి బాడీ గార్డు పెట్టుకుందిరా. అవునా స్వీటీ? గురుగారు చూస్తారా? స్టార్ట్ చేయండి. పక్కలండి, పక్కన చెప్తాను. రాయ్ నోటి పక్కలరా. ఏంట్రా బాగుతున్నారు? ఏంటి తీసుకుందాం. అడిగినట్టున్నావా? పగిలిపోతే అనుకున్నాయంటో. గురు, ఎగరబోయే విమానాన్ని తాడుతో ఆపే నువ్వు బచ్చగాళ్ళు నలుగురు కొట్ల తన్నులు తినవేంటి? అసలు ఆయన దెబ్బలతో బాధపడుతుంటే మధ్యలో మీకు కూడా వెంట్రా. నోరు మూసుకుని వెళ్ళండి. వెళ్తాంలే, వీడేదో పెద్ద హీరో అనుకున్నాం, ఇంత జీరోగాడు అనుకోలేదు. పదంట్రా పోదాం.
ఓ సుల్తానా చక్క 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 జానా దిల్ భర్ జానా అండ్స్ కొండ గాలిలాగా గుండె ఊసులాడుతోంది సే లవ్ లవ్ ఊటి ఫ్రెష్ ఫ్రూట్ లాగా సైటు ఎంత స్వీట్ గుండు సే లవ్ లవ్ మైకేల్ జాక్సన్ స్టెప్స్ జానెట్ జాక్సన్ పాప్స్ ఎదలో రేగేనా చిక్క 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 దానా ఓ మస్తానా చక్క 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 రానా దిల్ దీవానా న్యూజిలాండ్ నేచరల్ ఇది ఎంత చేసుకుంది సే లవ్ లవ్ డిస్నీలాండ్ పిక్చరల్ రోజు ఎంత మోతగుంది సే లవ్ లవ్ అమ్మాయిలా జిమ్మిక్స్ లమ్మాయిలా నీ లుక్స్ నన్ను కవ్వించేనా గ్రీన్ గర్ల్ నవ్వులోన డాల్బీ సౌండ్ వింటున్నా ఇంటర్నెట్ లో పై కళ్ళలోన సాఫ్ట్వేర్ కంటున్నా BBC అంటన్నా నీ ఐసే అంటున్నా మెల్బౌన్ మచిలీ మగువై వచ్చనా చిక్కు 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 తానా హై, ఓ సుల్తానా చక్క 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 జానా దిల్ భర్ జానా అడమీలో వైల్డ్ కాని రోల్డ్ కాని ప్యూర్ గోల్డ్ మనసి టైటాను వాచిల్ల మోగాని హాతుల్లో చిక్కు 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 తానా ఓ సుల్తానా అండ్స్ కొండ గాలిలాగా గుండె ఊసులాడుతోంది సే లవ్ లవ్ మైకేల్ జాక్సన్ స్టెప్స్ జానెట్ జాక్సన్ పాప్స్ ఎదలో రేగేనా చక్క 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 తానా ఓ సుల్తానా హై, చక్క 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 జానా దిల్ భర్ జానా 100 కోట్లు మన చేతికొస్తే ఏం చేద్దాం బాస్? చార్మినార్ కొనుక్కొని అందులో ప్యాకెట్ ఆడుకుంటూ ప్రశాంతంగా బతుకుతాం. వాట్ ఏ థాట్ బాస్. ట్యాంక్ బండ్ కొనుక్కొని అందులో దూకితే ఇంకా ప్రశాంతంగా బతకొచ్చు. హాయిగా కృష్ణ ఓబరాయిలో స్కాచ్ తాగాల్సిన మనం ఇలా ఇరానీ హోటల్లో 3/5 చాయ్ తాగాల్సిన పరిస్థితి ఏర్పడింది. రే అటు చూడు, సినిమా యాక్టర్ శామ్ రెడ్డిలా లేడు? ఆయన ఇరానీ హోటల్ వచ్చి టీ ఎందుకు తాగుతాడరా? ఎవడైనా చిరంజీవి నాగార్జునలా క్రాఫ్ట్లు చేయించుకుంటారు. వీడెవడరా శామ్ రెడ్డి లాగా బట్ట తలగించుకున్నాడు? 500 నోటికి చిల్లర్లేదు సార్. పర్వాలేదు, ఉంచుకోవా. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ థ్యాంక్ యూ. ఏంటి దొంగ నోటు ఇచ్చారేంటి? నువ్వు ఇచ్చిన వేడి నీళ్ళగా చాలే. ఏంటి ఒళ్ళు ఎలాగుంది? ఉల్లా జిడ్డు గారుతుంది. ఓ బకెట్ వేడి నీళ్ళు సబ్బు తెచ్చిపెట్టు, స్నానం చేస్తా. ఎల్లో. ఏయ్, మాట్లాడేది కోట్లు ఇచ్చే దొంగ నోట్ల మర్యాదగా పైసలు తీయండి. ఏయ్, ఏంద్రా రువాబు చేస్తున్నావు? ఎక్కువ మాట్లాడితే చీల్చేస్తా. ఏయ్ నరికేస్తా. ఏయ్ కొరికేస్తా, చెంచా వేసేస్తా. ఏయ్, బాస్ బాస్, వాడత్తం జేమ్స్ బాండ్ లా లేడు? అవును రోయ్, చిత్రం బలారి విచిత్రం. జంబాలకి పంపేం కాదు, వాడే బాండ్. అయితే పట్టుకొని చూద్దాం. సార్ సార్ డబ్బులు సార్. ఏయ్, అడమ్మడు ఎక్కడ తెచ్చావు? ఎప్పుడు ఇస్తావు? నువ్వు చెప్పినట్టు చేస్తాను కదా, ఎప్పుడు ఇస్తావు చెప్పు. ఈ జీవితం అంతా నేను చెప్పినట్టు వింటే ఇస్తాను. చెప్పిన మాట వినువేంటి? ఆటలాడుకుంటున్నావా?
పట్టుకోండి రా. ఏమైంది సార్? ఏయ్, రక్తానికి రంగు డిఫరెన్స్ తెలీదురా? పదా గోవింద 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 బాండ్ మర్యాదగా డైమండ్ ఇచ్చేయి. ఇవ్వను. మీకు 10 కోట్లు షేర్ ఇస్తా. నువ్వు 100 కోట్లు ఇచ్చినా ఇవ్వను. డబ్బు మాట వింటే శవం కూడా లేచి కూర్చుంటుంది. కరెక్టే సార్. ఫర్ ఎగ్జాంపుల్ నేనే, నాకు 1 కోటి ఇవ్వండి. నా కోటిస్తా, వేసుకో. మాట్లాడితే చంపేస్తా. ఆల్రెడీ చచ్చాను సార్. 10 కోట్లు అనగానే పోయిన ప్రాణం తిరిగి వచ్చింది. చచ్చి మీ ఆవిడ కడుపున పుడతాను సార్. పోనీ 50-50 షేర్ చేసుకున్నావా? సారీ, డైమండ్ 2 ముక్కలు చేస్తే దేనికి పనికిరాదు. నేను మాట్లాడింది నోట్లు పంచుకుందామని. చిన్న చిన్న నోట్లు పంచుకున్నా దేనికి పనికిరావు. ఏయ్, శవం మోసే విక్రమార్కుడు నువ్వైతే బేతాల మాంత్రికుడిని నేను. చెంచా వెయ్యినా బాస్? థూ! వేరే వాళ్ళ గురించి మాట్లాడినప్పుడేమో చెంచా వేస్తావు, నా గొప్పతనం చెప్పినప్పుడేమో చెంచా వేయనా బాస్ అని అడుగుతావు. ఇంకోసారి అడిగావంటే చంపేస్తాను. సార్ సార్ సార్, మీరు వేసుకున్న ఆ కోట్ అన్న ఇచ్చేయండి సార్. ఏయ్, ఆగండిరా. బాంబులు కూడా మీ ముందు పేలడం లేదు బాస్. వాట్ ఏ గ్రేట్ పర్సన్ బాస్. బాంబులకు కూడా మనం అంటే భయం రా, అందుకే పేలడం లేదు. ఎలా ఉందంటావు అసలు? ఉంటుందంటావా? ఇక ఏడా ముందుకు చెత్తరేంటి? లైన్లో ఉండండి. అండి ఇంకా గొడవ చెక్కడే బాబు, ఇంకా మనకి టికెటే నిలబడిపోతారు. ఇంకా ఇంకా అతను చెప్తారు, ఇంకా మనిషి ఒక టికెటే. ఇంకా ఇక లైన్ నిలబడా నల్లేరు. ఇక ఒక్కటే తీసుకో. మనిషికి ఒకటే ఏడే అయిపోయా. ఇక మనిషికి ఒక్కటే టికెట్ అండి. ఒకటే ఉండే తీసుకో. అయిపోయాలి ఉన్నా చూసేవా? ఇక్కడ కూడా తొందర ఎందుకా? టైం అవుతుంది. అబ్బాబ్బా, ఏమి రెస్ట్ రా బాబు, అసలు రెస్టే లేదు. గొంతు తడారిపోయిందేంటి? ఓ బస్తా వేసేద్దావా? లేట్ ఎందుకు, వేసేద్దాం. ఇదే సాలార్ కింగ్ మ్యూజియం. ఇది సాలార్ కింగ్ మ్యూజియం కాదు, మ్యూజియం బొమ్మ మ్యాప్. నోరు మూసుకొని చెప్పింది విను. ఈ మ్యూజియంలో 100 కోట్లు విలువ చేసే పుష్పక విమానం లాగా వెరైటీ సినిమానేమో కాదే, మనల్ని ఫూల్స్ చేస్తున్నారు. ఎదవల్ని చెప్పు తీసుకొట్టాలి. అమెరికా కమ్మేసి సూర్యకాంత్ ఎక్కడ? అదే నాకు అర్థం కావట్లేదు. ఎందుకు బాస్? చంద్రుణ్ణి కిడ్నాప్ చేయడం. హలో, నేను సుబ్బారావునండి. సుబ్బారావు, ఆ జేమ్స్ బాండ్ రెస్పాన్స్ ఎలా ఉంది? చాలా గొడవగా ఉంది సార్. ప్రింట్లో ప్రాబ్లం ఏమిటో తెలియటం లేదు, నాకు అర్థం కావటం లేదు. స్క్రీన్ మీద ఆర్టిస్టులు కనిపించడం లేదు సార్. అలాగా, ఇప్పుడు ఏం చేద్దాం? ఏమో జనం గగ్గోలు పెట్టేస్తున్నారు సార్. స్క్రీన్ చింపేస్తారేమో నాకు భయంగా ఉంది సార్. డిస్ట్రిబ్యూటర్స్ ఏమంటున్నారు? వాళ్ళు ప్రొడ్యూసర్ని కలవడానికి వెళ్ళారు సార్.
తెలుగు వాడు ఎంత కాలం డబ్బింగ్ సినిమా చూస్తూ ఉంటాడు, అందుకనే తెలుగులో స్ట్రైట్ గా తీద్దామని ఇక్కడ దా సెటిల్ అవుతుంది. పుంజమోహన్ గారు, మీ చిత్రాలన్నీ భారీగానే ఉంటాయి, కానీ కథ మాత్రం ఉండదు. ఎందువల్ల? కథ ఎదిగిపా కథ. నాకు దుడ్డు ఉండదు, నా పటంలో ఫ్లైట్స్ అంతా ఉండదు, హెలికాప్టర్ బ్లాస్టింగ్ ఉండదు, రైలు డాషింగ్ ఉన్నది, కారు చేసింగ్ ఉండదు, ఫారిన్ లో అంతా పాట ఉండదు, టూమ్స్ లో అంతా ఫైటింగ్ ఉండదు, అవಳ సెంటిమెంట్ ఉండదు, ஒரு బ్యూటిఫుల్ రేప్ ఉండదు, స్టోరీకి సంబంధం ఇల్లావే కామెడీ ట్రాక్ ఉండదు. ఇదానే సక్సెస్ఫుల్ ఫార్ములా. మీరు రీమేక్లు ఎందుకు చేయరు? మేకు తిరగేసి కొడితేదా రీమేకు. మేము మేకు కొట్టే వాళ్ళమే కానీ ఇంకొకరి మేకులు కొట్టించుకునే వాళ్ళం కాంపా. మీ నెక్స్ట్ పిక్చర్ గురించి చెప్పండి. అది పెరియ మల్టీ స్టార్ అన్నమా, అంతరిక్షத்திலே సాగర యాత్ర. అంతరిక్షంలో సాగర యాత్ర, ఆకాశంలో సముద్రం ఎక్కడుంది సార్? సెట్ వేస్తామ్మా. ఆర్ట్ డైరెక్టర్ ని రాకెట్ లో పోయి లొకేషన్స్ అంతా చూసిరా అని చెప్తున్నాయి. టోటల్ పిక్చర్ అంతా సముద్రంలోనే షూట్ చేస్తారా? ఇల్లేమ్మా, సగం సముద్రం మీద షూట్ చేస్తాము, పాటలంలా అది చంద్రమండలం మీద, ఫైట్స్ అంతా అంగారక గ్రహం మీద, క్లైమాక్స్ ఉండా కార్గిల్ షూట్ చేస్తాము. న్యూక్లియర్ బాంబు వేసేదంతా ఉండదే, ఇదంతా రహస్యము, పేపర్లో రాయద్దు. మేము ఏదంతా అనుకుంటామో అదంతా చేసిదా తీర్తాం. మాకు లాభం వచ్చునో నష్టం వచ్చునో ఆలోచించే పనేలే. మీరెందుకు ఆలోచిస్తారు? మునిగిపోయేది అలాంటి బయర్సే కదా. పుంజు మోహన్తో మాట్లాడుతూ ఉండవు, జాగ్రత్త. ఇంకేం మాట్లాడతామండి బాబు, మీ మీద ఉన్న నమ్మకంతో సినిమా కొన్నాం. సినిమాలో లొకేషన్లు తప్ప యాక్టర్లు లేరు. యాక్టర్ లేరా? ఏం మాట్లాడుతుండవు? సూపర్ స్టార్ సూర్యకాంత్ ఉండాడా, విలన్ శ్యామ్ రెడ్డి ఉండాడా? దీని మీద ఎవరు లేరండి బాబు. టోటల్ గా మీరు మీ డైరెక్టర్ కలిసి మమ్మల్ని చీట్ చేశారు. నిజమా? అవును. గుండు మీద ఒట్టు? అవును. అరే డైరెక్టర్ భయంకర్, నిన్ను చంపి పూడుస్తుందా? కొల్లుని వెంట అడ్డం లేరా? డైరెక్టర్ గారు, నిన్న మీరు మధ్యలో ఆపేసిన కథ కంటిన్యూ చేయండి. యాక్షన్. విలను ఫైల్ తీసుకున్నాడు, హీరో ఇవ్వరా అన్నాడు, ఇవ్వను పోరా అన్నాడు, ఇవ్వదే అన్నాడు, ఇవ్వకపోతే అది అన్నాడు. ఓయ్ అదేంటి లిప్ మూమెంట్ కలిపావు కానీ డైలాగ్ వినపట్టం లేదు. అంటే అది సెన్సార్ వాళ్ళు అలాగా కట్ చేస్తారు కదా, అందుకే ముందే మింగేశాను. ఆహా యాక్షన్. ఆ ఫైల్ ఇవ్వరా అన్నాడు హీరో, ఇవ్వను పోబే అన్నాడు విలన్. నువ్వా పని చేస్తే నేను నీ చెల్లెల్ని అన్నాడు. విలన్ కోపం వచ్చింది. నువ్వా పని చేస్తే నేను నీ తల్లిని అన్నాడు. హీరో కోపం వచ్చింది, విలన్ కట్టేశాడు. వెంటనే వాడి కనుపాపలు కట్ చేసాడు. కనుపాపల్లా? అంతేకాదు, కటింగ్ ప్లేయర్ తో వాడు గోల్ పీకేశాడు. వాడి ముక్కులో విస్కీ పోసేసాడు. ఆ తర్వాత విలన్గా ఏడుస్తూ రే నీ లోట్లో అన్నాడు. సుందరవదన, సీన్ అదిరిపోయింది. నువ్వెంత చండాలంగా ఉన్నా నీ సీన్లు మాత్రం అందంగా ఉంటాయ్యా. థ్యాంక్ యూ సార్. నమస్కారం సార్. ఏంట్రా? మా ఆవిడకి యాక్సిడెంట్ అయింది, హాస్పిటల్ కి డబ్బులు కావాలి సార్. ఒరే, ఇంత గొప్ప సెంటిమెంట్ సీన్ లో ఇలాగరా నటించేది? యాక్షన్ లో బలం ఉండాలి, డైలాగ్ లో పవర్ ఉండాలి. చెప్పు, సీన్ బాగా పండించు. పండించరా? సార్, నా భార్యకి యాక్సిడెంట్ అయింది, హాస్పిటల్ కి డబ్బులు కావాలి సార్. అబ్బా, చాలా డల్ గా నటిస్తున్నావు. నేను యాక్ట్ చేసి చూపిస్తాను, రిహార్సల్ చేస్తాను, చూసి నటించు. నా అణువులో సర్వస్వమైన నా భార్య ఆసుపత్రి పాలయ్యింది. ఎలాగైనా బతికించుకోవాలి. డబ్బు కావాలి సార్, డబ్బు కావాలి. ఓకే, కట్. ఇలా నేచురల్ గా నటించాలి. ఏది నటించు. యాక్షన్. నా అణువైన నా భార్యకి యాక్సిడెంట్ అయింది. కట్. వన్ మోర్. నువ్వు వద్దు, నీ డబ్బు వద్దు, నీ యాక్షన్ వద్దు. ఎంత మాటనాడు రైటర్, నా గుండెను పిండేశాడయ్యా. ఊరుకోండి. సుందరవదన, దీన్ని ఎలాగైనా పండించాలి, బ్రహ్మాండంగా రావాలి. ఎలాగ రావాలంటే ఆ సెంటిమెంట్ సీన్ ఉంది చూసారా, దాన్ని యాక్షన్. ఓకే సార్. హలో, గుడ్ మార్నింగ్ సార్. నేను అసిస్టెంట్ డైరెక్టర్ మాట్లాడుతున్నాను సార్. ఉన్నారు సార్. సార్, ప్రొడ్యూసర్ గారు. హలో, వస్తున్నా, వచ్చేస్తున్నా. ఫాలో మీ. నువ్వు సీన్ డెవలప్ చేయి. ఫాలో మీ. ఏం పైదే ఉన్ను అర్థమే కాలేదే. నాకు ఏమీ అర్థం కావట్లేదు. ఎంతగా ఉందే సార్, ఆ నిజం నేను చెప్పనా? కట్. యాక్షన్ చెప్ప ముందే డైలాగ్ చెప్తావు. ఎన్ని గుండెలు నీకు? నా బస్తా మీద ఒట్టే చెప్తున్నాను సార్. రాత్రి హీరో విలనం బయటికి వెళ్ళిపోవడం నా రెండు కళ్ళతో చూసింది. అది పటండా డ్రామా కంపెనీ బయటికి అంతా వెళ్ళడానికి. ఏంటయ్యా, నేను పెద్ద మనిషిని కాకముందు నుంచి సూర్యకాంత్ సినిమాలు చూస్తున్నాను. మా హీరోని అన్పాపులర్ చేస్తారా?
థియేటర్ కాల్ చేస్తాం. ఇంత చిన్న సీనుకు అంత ఓవరాక్షన్ ఎందుకమ్మా? చిన్న ఎక్స్ప్రెషన్ చాలు. యాక్షన్. నేనేం మీ హీరోయిన్ కాదు, మీరు చెప్పినట్టు చేయటానికి. ఉండమ్మా ఏమ్మా లోడా 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 ఎస్టీ మాదిరి మాట్లాడతాడు. వెళ్ళమ్మా లోకల్ కాల్ మాదిరి మేసమే. ఏయ్ దబాయించామంటే చీరేస్తాం. పాటలతో వదలదు పట్టడే. ఆగండి బా, ఆగండి, ఓపిక పట్టండి. కావాలంటే పటం చూపిస్తాం. ఇల్లే ఒక్కొక్క టికెట్ కి 1000 రూపాయలు ఇస్తాం. అది కాదండి బాబు, రాత్రి హీరో వీళ్ళు ఓరి దేవుడు, ఆ హీరో విలను రాత్రి బయటికి వెళ్ళిపోవటం నా 2 కళ్ళతో నేను చూశానని నా బస్తా మీద ఒట్టే చెప్తున్నా. ఎవడో నమ్మట్లేదన్నా బాబు. ఏంటతయ్య? చెప్పరా, రాత్రి థియేటర్కి వెళ్ళావా? ఎవరితో వెళ్ళావు? ఏం చేశావు? స్వీటీ సినిమా చూడాలని అడిగితే మీకు తెలియకుండా తాళాలు తీసుకెళ్లాను. శ్యామరెడ్డి సూర్యకాంతిని చంపబోతుంటే మేమంతా భయపడిపోయాం తాతయ్య. అప్పుడు మీరు చెప్పిన విషయం గుర్తుకొచ్చి డిస్క్ ప్రొజెక్టర్ తగిలించి స్విచ్ నొక్కేశా. ఎంత పని చేసావురా? ఇప్పుడు వాళ్ళు ఎక్కడున్నారో నీకు తెలుసా? తెలియదు తాతయ్య. తెలీదు. నిజంగా తెలియదు తాతయ్య. మీ తాతయ్యకి విషయం అంతా తెలిసిపోయిందనమాట. అవును స్వీటీ. అయితే ఇక మీదట మనం జాగ్రత్తగా ఉండాలి. ఎవరు? మిమ్మల్ని ఎవరండి మీరు? నేను ఆపరేటర్ సుబ్బారావుని. ప్లీజ్ బీ సీటెడ్. థ్యాంక్స్. పిచ్చి డాక్టర్ కావలసిన వాడు సైంటిస్ట్ అయ్యాడు, లేకపోతే బోర్డు మాట్లాడడం ఏమిటి? అన్నీ వింతలే. ఎవరు? ఎవరిది? ఎవరా వచ్చింది? సుబ్బారావు. సుబ్బారా ఏడి కనపడ్డే? నేను ఇక్కడ ఉన్నాను రా. ఓరు 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 సుబ్బారావా, ఎలా ఉన్నావు? ఎప్పుడు వచ్చావు? చాలా టెన్షన్ లో ఉన్నాను రా. అయ్యో అలాగా, ఫోన్ చేస్తూ మాట్లాడుకుందాం. కూర్చో, చేపట్టు. ఇదేమిట్రా, భోజనం అని మాత్రలు చేతిలో పెట్టావు? 4 కప్పుల రైస్ లో ఉన్న విటమిన్స్ దీంట్లో ఉన్నాయి. 1/2 కేజీ చికెన్ లో ఉన్న క్యాలరీస్ దీనిలో ఉన్నాయి. కప్పు పెరుగులో ఉన్న ప్రోటీన్లు దీనిలో ఉన్నాయి. 3 కలిపితే ఫుల్ మీల్స్ మింగు మింగు. వద్దులేరా, ఇది మింగితే ఉన్న మెదడు కూడా మాయం అయిపోతుందేమో. అసలే బాధల్లో ఉన్నాను. ఏం జరిగిందిరా? 25 ఏళ్ల క్రితం నువ్వు నాకు రిమోట్ డిస్క్ ఇచ్చావు, గుర్తుందే? వివరంగా చెప్పరా. మనం కాలేజీలో చదువుకునే రోజుల్లో నేను గొప్ప సినిమా యాక్టర్ని కావాలని కలలు గంటూ ఉండేవాడిని. ఒకసారి నేను రామారావు గారితో మాట్లాడాలని ఉందిరా అంటే నువ్వు కనిపెట్టిన రిమోట్ డిస్క్ ఒకటి నాకు ఇచ్చావు, గుర్తొచ్చిందే? గుర్తొచ్చింది. రిమోట్ డిస్క్ ని ప్రొజెక్టర్ కి అటాచ్ చేసి రేస్ రిలీజ్ చేస్తే స్క్రీన్ లోంచి ఆర్టిస్టులు బయటకు వస్తారు, అదే కదా? అవునరా, అదే. నా మనవడు నాకు తెలియకుండా దాన్ని ఉపయోగించాడు. వెరీ ఇంట్రెస్టింగ్. నీకు ఇంట్రెస్టింగ్ గానే ఉంటుందిరా. ఆర్టిస్టులు స్క్రీన్ మీద కనపడబోయేటప్పటికి జనాలు తెరలు చించేస్తున్నారు. అరే, అదే రిమోట్ డిస్క్ తో అక్కడి నుంచి వచ్చిన వాళ్ళని మళ్ళీ స్క్రీన్ లోకి పంపించేయచ్చుగా. ఈ సంగతి నీకు చెప్పాను కదా. చెప్పావురా. ఆ వచ్చిన ఆర్టిస్టులు ఇప్పుడు ఎక్కడున్నారో నాకు తెలియదే. ఇదో పెద్ద ప్రాబ్లమా. దానికి నేను కనిపెట్టాను రా. వస్తానండు, కూర్చో, నీకేం భయలేదు. ఒరే, ఈ ప్రాబ్లం ఎక్స్పెక్ట్ చేసి సేఫ్టీగా దీన్ని కనిపెట్టాను. దీన్ని ఆపరేట్ చేస్తే స్క్రీన్ లోంచి బయటికి వెళ్ళిన ఆర్టిస్టులు 2 కిలోమీటర్ల పరిధిలో ఎక్కడున్నా టింగ్ 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 సిగ్నల్ ఇస్తుంది. చాలా థ్యాంక్స్ రా, వస్తాను. ఇంకోటి కూడా కనిపెట్టాను రా. ఇంకో డిస్క్, అది ఆపరేట్ చేస్తే మనమే డైరెక్ట్ గా స్క్రీన్ లోకి వెళ్ళిపోవచ్చు. హీరోయిన్ తో పాటలు పాడుకోవచ్చు, మిడ్ నైట్ మసాలా చేసుకోవచ్చు. చాలా చాలా అడ్వాంటేజెస్ ఉన్నాయి రా. చెప్తాను. నాకు ఇప్పుడు అంత ఓపిక లేదు, ఇంట్రెస్ట్ లేదు. నీ దగ్గరే ఉండని సేఫ్టీ. అందుకనే వీడు ఆర్టిస్ట్ అవ్వకుండా ఆపరేటర్ అయ్యాడు. నీళ్ళలో మొసళ్ళని చెప్పేవాడు బలం చూసి భయపడతావేంటి? నా బట్టలు తడిపేశావు. ఏంటన్నా
ఎవరితో అమ్మా మాట్లాడుతున్నావు? ఎవరు లేరే? కాదు, ఏదో మగ గొంతు వినిపించింది. లేదు నాన్న, నేనే మిమిక్రీ నేర్చుకుంటున్నా. మిమిక్రీ చూస్తారా? ఆ? ఆ? చూస్తారా? బాగుందా? బాగుంది బాగుంది. ఏమిటో అంత మాయగా ఉంది. అవును, నీ బట్టలే తెలిసిపోయేంటి? బాత్రూమ్ లో ట్యాప్ రిపేర్ అయితే బాగు చేసి వస్తున్నాను నాన్న. నీకేదో అయింది. అవును నాన్న, నాకేదేదో అవుతుంది. సర్లే, ముందు ఆ బట్టలు మార్చుకో, లేకపోతే జలుబు చేస్తుంది. అలాగే నాన్న. యాక్షన్. 3 సినిమాలు సూపర్ హిట్ అయినాయని చెప్పి సొంతంగా పటం రిలీజ్ చేసి వాసౌట్ అయిపోతున్నా కుబేరుడా. ఇదేమిటే అందరూ వెంకటేశ్వర స్వామి తలుచుకుంటారా? ఆయనకు అప్పిచ్చే కుబేరుడు తలుచుకుంటున్నారేమిటే? దేవుళ్ళందరిలోకి రిచ్చిస్ దేవుడు కుబేరుడు కదా, అందుకే ప్రొడ్యూసర్లు అందరూ కుబేరుని తలుచుకుంటారు. 500 రూపాయలు హీరోయిన్ బుక్ చేసి ఆయమ్మ బాత్రూమ్ పోవాలన్నా హెలికాప్టర్ వేసేసి ఇప్పుడు నా పొజిషన్ ఏది రా కుబేరుడా? ఇప్పుడు ఏం జరిగిందనయ్యా ఈ ఏడుపు? ఇంకా ఏం జరగాలి నీ బొంద? న్యూ టెక్నిక్ అంటివి, లైట్స్ ఏ వేండా, మొగము సగము కనబడితే వెరైటీ ఏంటివి? నిన్ను నమ్మినందుకు నాకు సిప్ప పూర్తిగా కనబడతా ఉండాలి. ఆయన అలాగే ఏడుస్తాడు కానీ స్క్రీన్ లోంచి హీరో బయటకు వచ్చేయడం అన్న పాయింట్ చాలా బాగుంది. దాన్ని కానీ మనం డెవలప్ చేసి సినిమా తీసామనుకోండి, సూపర్ డూపర్ హిట్ అయిపోతుంది. డెవలప్ చేయమంటారు ఏమిటి? అరే అరివి గట్ట ముండం ఒకటి సినిమా ఫ్లాప్ అయ్యి ఏడుస్తా ఉంటే 100 days పంచర్ ఎప్పుడు వాళ్ళ మాది ఉండాలి కొడుతును. నువ్వు ఊరుకోవయ్యా. దేవతలు దేవుళ్ళు భూమి మీద దిగడం విన్నాను కానీ స్క్రీన్ లోంచి నటీనటులు రావడం ఎప్పుడు వినలేదే. నేను నమ్మలేకపోతున్నాను. నేను నమ్ముతున్నాను. ఎలా? ఆర్టిస్టులు నా కంటి ముందు కనబడుతున్నారు కాబట్టి. ఏ కన్ను బాబు? ఈ కన్ను. బాస్ కాసిన తిను బాస్. నువ్వు ఇలా ఆకలితో చచ్చిపోతే మేము దిక్కులేని వాళ్ళం అయిపోతాం బాస్. మీ ఆప్యాయత చూస్తుంటే నా కళ్ళు చెమ్మగిల్లుతున్నాయి. పెట్టండి, చెంచాతో తినిపిస్తాను బాస్. అరే శ్యామరెడ్డి, ఎన్నడా ఇదే? అరే షూటింగ్ టైంలా గోల్కొండ నుంచి టిఫిన్, బంజారా నుంచి సాంబార్ అంతా తినేవాడు ఇప్పుడు చెట్టు కింద కూర్చొని బఠానీ తింటాడు. ఎవర్రా మీరు? చూసినావురా? నన్నే రాంటావురా? వేషాల కోసం కుక్కలాగా మా ఇంటి చుట్టూ తిరిగేవాడు. ఎక్కువ మాట్లాడితే 64 పళ్ళు రాలుతాయి. అంటే ఈయనకి 64 పళ్ళు ఉన్నాయంటే నువ్వు కూడా కలుపుకొని రా. నా కన్ను ముందే మా డైరెక్టర్ ని, మా రైటర్ ని కొడతావురా? నిన్ను కూడా కొడతాను. ఇప్పుడు చెప్పండి రా మీరెవరో. నేను డైరెక్టర్ని. ఏ క్రైమ్ బ్రాంచ్ కా? కాదు, సినిమాకి. భయంకరే, భయపడాదే. నాకు ఇప్పుడిప్పుడే తాత స్క్రీన్ ప్లే డైలాగు అంత అర్థమైతే ఉండాలి. అంటే ఆ తాగుబోంది చెప్పినట్టే వీళ్ళు రియల్ క్యారెక్టర్స్ ఆ పాత్రలో కోమాలుగా ఉండారే. అదే నిజమైతే కొంపలు మునుగుతాయి. ఇంతకీ సూర్యకాంత్ ఎక్కడా? వాడేవాడు బే? ఎవరని? బాండ్, జేమ్స్ బాండ్. ఓహో, బాండ్ కోసం వచ్చారా? అయితే వాడి దగ్గర ఉన్న డైమండ్ గురించి మీకు తెలిసే ఉంటుంది. పట్టుకోండిరా. ఓరి నాయనో, కొంప మునిగిపోయింది. ఆరేసుకోపోయి పారేసుకున్నాం. మమ్మల్ని వదిలిపెట్టండి. ఏం చేస్తున్నావు? డైమండ్ కోసం వెతుకుతున్నావా? అది ఇక్కడ లేదు, భద్రంగా ఉంది. గవర్నమెంట్ సొమ్ము దాచి పెడితే పెద్ద క్రైమ్ తెలుసా నీకు? అవునా? అయితే ఇంకో క్రైమ్ చేస్తా. అయ్యో, మా మమ్మీ. ఓ ఐ సీ. ఆంటీ, ఆంటీ. ఆగు, నిన్ను చూసినట్టే నా గొంతు పిసికి చంపుతుంది. ఓ అంతేనా? అబ్బాయి రా. ఎక్కడికి? అబ్బా, ఏం చేస్తున్నావే? టీవీ చూస్తున్నాను మమ్మీ. ఇంగ్లీష్ ఛానల్ చూడదని ఎన్నిసార్లు చెప్పాను? సారీ మమ్మీ. నాకేదో అనుమానంగా ఉంది. 2-3 రోజుల నుంచి గది నుంచి బయటికి రావడం లేదు. బయటికి వెళ్ళినా తప్పే, వెళ్ళకపోయినా తప్పే. తప్పే. నిన్ను ఇంట్లో పెట్టుకోవడం మా తప్పే. ఎల్లుండి వైజాగ్ నుంచి నిన్ను చూడటానికి పెళ్లి వాళ్ళు వస్తున్నారు. పిచ్చి పిచ్చి ప్రశ్నలు వేసి వాళ్ళని కంగారు పెట్టావంటే. మమ్మీ, ఏమిటే? నేను ఒక అతన్ని ప్రేమించాను. నేను నమ్మను.
నిజం మమ్మీ, ఇట్స్ ఫ్యాక్ట్. చాలా అందంగా ఉంటాడు. నోర్మోయ్, పళ్ళు రాలగొడతాను. ప్లీజ్ మమ్మీ, నువ్వు అతను ఒకసారి చూసావంటే. సరే, నువ్వు చెప్పేవాడు మాకు నచ్చకపోతే మేం చెప్పేవాడిని నువ్వు పెళ్లి చేసుకోవాలి. ఓకే మమ్మీ, రేపే తీసుకొస్తాను. ఓకే. చింటూ ఇటీరా. ఆడుకుంటారా? ఏంటి చూడు ఎలా ఉన్నావు? స్వీటీ స్వీటీ ఏంటి స్వీటీ ఏమైంది? మా వాళ్ళు నాకు పెళ్లి సంబంధాలు చూస్తున్న విషయం నీకు తెలిసిందేగా? తెలుసు, మంచిదేగా. సూర్యకాంత్, నేను నిన్ను లవ్ చేస్తున్నాను. ఐ లవ్ యూ. డూ యూ లవ్ మీ? వాట్? అవును గురు, స్వీటీ నిన్ను లవ్ చేస్తుంది. చెల్లి, మా పరిచయం 4 days కూడా కాలేదు. నీకు పరిచయమే 4 రోజులే, కానీ 4 ఏళ్ల నుంచి చూస్తుంది. గురు, నువ్వు కాదంటే కొంపలు అంటుకుపోతాయి. నన్ను చేయమంటావరా బాబు? ఓ పని చెయ్యి, స్వీటీ నువ్వు లవ్ చేస్తున్నట్టు యాక్ట్ చెయ్యి. అప్పుడు వాళ్ళ ఇంట్లో సంబంధాలు చుట్టూ మానేస్తారు. ఓకే, బట్ ఎలా చేయాలి? మేము చూపిస్తాం. ఒరేయ్ ఇటు రండ్రా. నేను శ్రవణ్ స్వీటీకి మమ్మీ డాడీలం. ఇదేమో స్వీటీ, వాడేమో సూర్యకాంత్. డాడీ, తను నేను లవ్ చేసుకున్నాం. పెళ్ళంటూ చేసుకుంటే 10 చేసుకుంటా. నో, ఐ డోంట్ యాక్సెప్ట్. మీరు ఒప్పుకోకపోతే మేము లేచిపోతాం. మీరు లేచిపోతే మా ఆస్తినంతా దానం చేసేస్తాం. అయినా సరే మా ప్రేమకు హార్డిక్స్ లేవు. మిస్టర్, ఇదిగో బ్లాంక్ చెక్. నీకెంత కావాలంటే అంత రాసుకో, కానీ నా కూతురు మర్చిపో. పవిత్రమైన మా ప్రేమను మీరు డబ్బుతో కొనలేరు. చిచి, చాలా రొటీన్ సీను. నేను టాలెంట్ కి చాలు, నేను రాసిస్తాను, నువ్వు బహెడ్ చెయ్యి. కాఫీ తీసుకోండి. మమ్మీ, ఇతనే నేను చెప్పిన. కూర్చో బాబు. నిన్నెక్కడో చూసినట్టుందే. నెవర్. నువ్వు అతన్ని చూడటానికి ఛాన్సే లేదు మమ్మీ. నీ పేరేంటి బాబు? బాండ్. బాండా? బాండ్, జేమ్స్ బాండ్. అంటే నువ్వు సిబిఐ ఏజెంట్వా? ఎస్, యు ఆర్ కరెక్ట్ మమ్మీ. నీ సెలక్షన్ బాగుందే. పర్లేదు. స్వీటీ, మేము మీ పెళ్లి ఒప్పుకుంటున్నాం. థ్యాంక్ యూ డాడీ. నో, ఏమైంది బాబు? మీరు ఒప్పుకోకపోయినా మేము ఆగం, మేము లేచిపోతాం. అక్కర్లేదు, మీ పెళ్లి మేమే చేస్తాం. మీరు అన్ని బ్లాంక్ చెక్లు ఇచ్చినా మా పెళ్లికి అడ్డుకోవాలని నిలబడలేదు. చేపలు గాల్లో ఎగరొచ్చు, పక్షులు పెట్రోల్ తాగొచ్చు, పులి పులిహోర తినొచ్చు, ఆకలేస్తే పచ్చి గడ్డి తినొచ్చు, కానీ తరతరాలుగా యుగ యుగాలుగా ప్రేమ గపజయం లేదు. మేము పెళ్ళారి తీర్థం. ఎవరంటే చూస్తాను నేను. బయటికి రండి, పని చెప్తాను. అవును, నా దగ్గర ఉన్న రిమోట్ డిస్క్ గురించి మీకు చెప్పాను కదా. పిల్లలు నాకు తెలియకుండా దాన్ని యూజ్ చేశారు సార్. అలాగా? అయితే నువ్వు చెప్తున్న సూర్యకాంత్ ఇక్కడే ఉన్నట్టున్నాడు. నువ్వు త్వరగా వచ్చాయి. అలాగే సార్, ఇప్పుడే బయలుదేరుతున్నాను. మురుగా, అబ్బా, అబ్బో, చూసు మాదిరి గుంజుతా ఉండాడు. ఇంకా ఊరగంలో నా పటమే ఎడగ మాట, పటమే. అదేంట్రా మా ప్రొడ్యూసర్ రక్తం తాగేస్తున్నారు? మేమే సగం రక్తం తాగేశాం. ఇక్కడితో ఆపండి, వదలండి, చచ్చిపోతాడు. అడ్రస్ చెప్పకపోతే మీకు కూడా అదే గతి పడుతుంది. అసలే మా వాళ్ళు భయంకరమైన ఆకలితో ఉన్నారు. ఏదో అడ్రస్ చెప్పి తప్పించుకుందాం సార్, లేకపోతే ప్రాణాలు. ఏంట్రా వాగుతున్నావు? ఏం లేదు, పూర్తిగా రక్తం తాగేసి రోగా నిజం చెప్పి వెళ్తున్నాను. ఎంతైనా పుట్టు పెట్టే నిర్మాత కదా. త్వరగా చెప్పమను. త్వరగా చెప్పింది సార్. చెప్పేయండి సార్. గోల్కొండ చౌరస్తాలే, చార్మినార్ కంపెనీ పక్కத்திலே, గోల్డ్ ఫ్లేక్ కాలనీలే, చిన్నగా పుడిస్తే బర్కిలీ స్ట్రీట్లే, దాని ఎండుకుள்ள సిజస్ బిల్డింగ్ మేల కరెక్ట్ చెప్పారు సార్. ఏయ్, నువ్వు ఇలా కాపులా ఉండవు, మేము వెళ్ళి చూసొస్తాం. అదట్రా. ఆహా, వాళ్ళ చెవులో గంట చుట్ట బలే పెట్టారు. కట్లు ఇప్పురా. నేను జూనియర్ ఆర్టిస్ట్, నాకు డైలాగులు లేవు. జూనియర్ ఆర్టిస్ట్ అయిన డైలాగులు ఎంత బాగా చెప్తున్నావు. ఒక పని చేస్తామా ఏంటి? మన నెక్స్ట్ పిక్చర్ లా హీరోని తీసేసి వీడిని హీరో పెట్టి ఫ్లాప్ పట్టం ఎత్తుదామా? గురుగారు, నా దగ్గర మంచి సబ్జెక్ట్ ఉంది.
ముష్టి పిల్లలు దొంగమగుడు తర్వాత తొందరగా విప్పుతున్నాను సార్. నువ్వు చిరంజీవిలా ఉంటావు. ఆఫ్టర్ ఆల్ కట్టిపడేసిన ముగ్గురిని కాపలా కాయలేకపోయావు. ఇలాంటి విధాలని మన గ్యాంగ్ లో చేర్చుకోద్దని చెప్తే వినవు కదా. ఇప్పుడు ఏం చేద్దాం? అదే ఆలోచిస్తున్నా. పట్టుకోండి రాడి, పట్టుకోండి. ఎక్కడికి రా? ఎవరా నువ్వు? వీడెవడో రిటైర్డ్ సిబిఐ ఆఫీసర్ లాగా ఉన్నాడు బా. నేను సిబిఐ ఆఫీసర్ని కాదు, సినిమా థియేటర్ ఆపరేటర్ని. మిమ్మల్ని వెతుకుంటూ ఇంత దూరం వచ్చాను. మాతో నీకేం పనరా? చెబుతాను. మీరు మామూలు మనుషులు కాదు. కాదు 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 కాదు. మీరు సామాన్యమైన మనుషులు కాదు, సినిమాలో క్యారెక్టర్స్. ముసలోడు ఏమంటున్నాడు రా? నేను జూనియర్ ఆర్టిస్ట్, నాకు డైలాగ్ లేవు. నీకెప్పుడు డైలాగ్ ఉండదు. నా డైలాగ్ చెప్పనివ్వయ్యా. నా మనవడు తన పిల్ల గ్యాంగుతో చేసిన ఓ చిలిపి పని వల్ల మీరందరూ ఇలా అయిపోయారు. పిల్ల గ్యాంగ్ అంటే ఆ రోజు బాండ్ గట్ట కలిసి పారిపోయారే వాళ్ళేమో బాస్. కరెక్ట్. అయితే వాళ్ళు నీకు బాగా తెలుసు అనమాట. బ్రహ్మాండంగా తెలుసు. అయితే బాండ్ ఇంకా వాళ్ళతోటే ఉన్నాడా? క్షేమంగా ఉన్నాడు. ఆ డైమండ్ వారి దగ్గర ఉందా? అమ్మేశాడా? నోరు మీరా. ఆ డైమండ్ రహస్యం మనకు తప్ప ఇంకెవరికి తెలియకూడదు. డైమండ్ ఏమిటి? అంతా వినేసావా? దాని గురించే మా తిప్పలని. ఆ డైమండ్ మీకు తీసుకొచ్చిస్తాను. నేను చెప్పినట్టు వింటారా? ఏం చెప్పినా వింటాం. ఇప్పుడు నేను పెడుతున్నప్పుడు మీ వాళ్ళని నన్ను పట్టుకోమని చెప్పకూడదు. ప్రామిస్? ఇక్కడే ఉండండి, ఇక్కడే ఉండండి. అదేంటి బాస్ వాడిని అలా వదిలేసావు? పెద్ద పులిని పట్టుకోవాలంటే ముసలి మేకను వదలాలరా. వాట్ ఏ బ్రిలియంట్ థాట్ బాస్. ఇంత చిన్న విషయానికి అంత వరి అయిపోతే ఎలా? వీడు కాకపోతే ఇంకొకడు. అదంతా ఈజీ కాదురా. జీవితంలో ఎవరైనా ఒక్కసారి ప్రేమిస్తారు. నీ ప్రేమను వాడు యాక్సెప్ట్ చేయట్లేదు. ఇప్పుడు ఏం చేద్దాం? స్వీటీ అన్ని మర్చిపోయి హాయిగా సినిమాలు చూద్దాం. ప్లీజ్, మా స్వీటీ బాధపడుతుంటే మేము చూడలేం. ఇష్టం లేదని చెప్తున్నాడు కదరా, ఎందుకు బతిమలాడతారు? ఈయన లేకపోతే నువ్వు బతకలేంటున్నావుగా. వాట్ ద హెల్? అసలు ఏమనుకుంటున్నారా మీరు? నేను ఏదో లవ్ స్కామ్ చేసినట్లు మాట్లాడారేంటి? చిన్నపిల్లలు మీకే తెలుసురా? లవ్ అంటే టూటీ ఫుటీ తింటాం, కర్ర బెల్లాట అనుకుంటున్నారా మీరు? ఒరే పదండ్రా పోదాం. ప్లీజ్, కావాలంటే మా దగ్గర ఉన్న చాక్లెట్లు, బిస్కెట్లు, బొమ్మలన్నీ నీకు ఇచ్చేస్తాం. మా స్వీటీని లవ్ చేయి. స్వీటీ ఆగు. నిజంగా నేనంటే నీకు అంత ఇష్టమా? ఇష్టం కాబట్టే ఆ ఏడుపు. ఓకే, ఐ లవ్ యూ. ఏమన్నాడు? మళ్ళీ చెప్పు. ఐ లవ్ యూ. ఐ లవ్ యూ. ఐ లవ్ యూ. ఐ లవ్ యూ.